సార్ మోదీ మంత్రం ఏంటి దేశవ్యాప్తంగా? అంటే మోడీ మంత్రం వాస్తవంగా తగ్గింది. మోడీ మంత్రం గతంలో 2014తో పోలిస్తే 2019తో పోలిస్తే ఇప్పుడు ఆ స్థాయిలో మోడీ మంత్రము ప్రభావం ఉందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. కోర్స్ ఇప్పటికీ కూడా మోడీ దేశంలోనే అత్యంత పాపులర్ లీడర్, ఇందులో అనుమానం లేదు. ప్రధానమంత్రి పదవికి రేటింగ్స్ తీసుకున్నా స్టిల్ వెరీ హైయెస్ట్. 48% మూడో జనరేషన్ సర్వేలో ప్రైమ్ మినిస్టర్గా మోడీయే కావాలన్నారు. రాహుల్ గాంధీ చాలా వెనుక, కనీసం ఒక 20% పాయింట్స్ వెనకాల ఉన్నారు. బీజేపీకి వచ్చే ఓటింగ్తో పోల్చినా మోడీ పట్ల ఉన్న సానుకూలత ఎక్కువ. అందువల్ల మోడీ మంత్రము, మోడీ ఇమేజ్కి దీనికి కారణం ఏంటంటే, ఒకటి రాజకీయ పరిస్థితుల్ని పర్సనాలిటీకి అన్వయించి ఒక లీడర్గా ఎమర్జ్ చేయడం. 2014లో మోడీ పర్సనా ఎలా ఏర్పడింది అన్నప్పుడు, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల కుంభకోణాలపైన తీవ్ర వ్యతిరేకత, ఆర్థిక పరిస్థితి, పాలసీ పెరాలిసిస్, అది ఎకనామిక్ సిచ్యువేషన్ బాగుండకపోవడం, ఈ కాంటెక్స్ట్లో మోడీ ఎమర్జ్ అయ్యాడు. ఎప్పుడు కూడా ఒక నాయకుడి ఇమేజ్ కావటానికి కాంటెక్స్ట్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, చిరంజీవి పార్టీ పెట్టాడు. ఎన్టీ రామారావు సక్సెస్ అయ్యారు, చిరంజీవి ఫెయిల్ అయ్యారు. రజనీకాంత్ పార్టీ పెట్టాలని భయపడి వెళ్ళిపోయారు. అంటే రీజన్ ఏంటి అన్నప్పుడు, ఏ కాంటెక్స్ట్లో పార్టీ పెట్టామనేది కీలకమవుతుంది. వ్యక్తిగతంగా ఉన్న బలాబలాలతో పాటు ఎన్టీ రామారావు పెట్టే కాంటెక్స్ట్ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉండి ప్రజలు కాంగ్రెస్ను ఓడించగలిగే రాష్ట్రవ్యాపిత బలమైన రాజకీయ శక్తి కొరకు ఎదురు చూస్తున్న సమయంలో, అప్పుడున్న ప్రతిపక్షాలు ఆ పాత్ర పోషించలేని పరిస్థితిలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి రాష్ట్రమంతటా పోటీ చేసి ఆయనకున్న ఇమేజ్ రీత్యా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తే, కాంగ్రెస్ ఓడించాలనుకున్న జనం ఎన్టీ రామారావు పర్సనాలిటీని సృష్టించగలిగారు. అందువల్ల నరేంద్ర మోడీ ఎమర్జెన్స్ కూడా కాంటెక్స్ట్ అనేది కీలకం. ఆయన 10 ఏళ్ల యూపీఏ పాలన చివరి దశకు వచ్చే వరకు 2012 యూపీఏ యూపీఏ 1 పాలనలో చాలా ఉపాధి హామీ చట్టం నుంచి మొదలుకొని విద్యా హక్కు చట్టం, గృహహింస చట్టం, ఇలా ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్, సమాచార హక్కు చట్టం, ఇవన్నీ కూడా ఆ సమయంలోనే పునాదులు వేయడమా రావడమా జరిగింది. యూపీఏ 2కి వచ్చే వరకు కుంభకోణాలు, అలాగే ఎకానమీ దెబ్బతినడం, ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ కూడా చేంజ్, $140 పర్ బ్యారెల్ కావడం, దాని ప్రభావంతో ధరలు ఇక్కడ పెరిగిపోవడము, గ్రోత్ దెబ్బతిని ఇన్ఫ్లేషన్ పెరగడము, ఇవన్నీ కూడా ఏం జరిగాయంటే దేశంలో ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం కొరకు ప్రజల్ని ఆలోచింపజేసింది. ఆ కాంటెక్స్ట్లో నరేంద్ర మోడీ ఎమర్జ్ అయ్యారు. 2019 కాంటెక్స్ట్ ఏంటంటే, వాస్తవంగా 2019కు ముందు జరిగిన ప్రీపోల్ సర్వేస్, సిఎస్డిఎస్ లోక్నీతి ప్రీపోల్ సర్వే కూడా ఎకానమీ విషయంలో మోడీ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ పుల్వామా ఇన్సిడెంట్ జరగడం, తర్వాత బాలాకోట్ స్ట్రైక్స్ జరగడం, దీంతో ఒక కాన్ఫిడెన్స్, ఒక నాయకత్వం, బలమైన నాయకత్వం కావాలి, దేశాన్ని భద్రంగా ఉంచాలంటే, శత్రువుల కుతంత్రాల నుంచి దేశాన్ని కాపాడాలి అంటే అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్, ఒక ఫీలింగ్, ఒక జాతీయవాద ఫెర్వర్ దేశాన్ని ఆవహించింది. ఆ జాతీయవాద ఫెర్వర్ అనే కాంటెక్స్ట్ 2019లో మోడీ నాయకుడిని క్రియేట్ చేసింది. సో అందువల్ల ఫస్ట్ పాయింట్, ఏ నాయకుడు ఇప్పుడు 2024కి వచ్చే వరకు ఛాలెంజ్ అదే, కాంటెక్స్ట్ లేదు. సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? 2014 కాంటెక్స్ట్ చెప్పాను, 19 కాంటెక్స్ట్ చెప్పాను. ఇప్పుడు కాంటెక్స్ట్ లేకపోవడం వల్ల మోడీ వేవ్ లేని పరిస్థితి ఇవాళ ముందుకు వచ్చింది. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మోడీకి ఉన్నటువంటి ఆల్టీనా ఫ్యాక్టర్ అంటారు. అంటే కాంటెక్స్ట్ ఫస్ట్ కారణం అయితే, సెకండ్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్. సో ఎవరు మోడీకి ప్రత్యామ్నాయం అంటే, పార్లమెంటరీ డెమోక్రసీ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్ పర్సన్ యాజ్ అ బ్రాండ్ మారిపోయింది. ఇది పాలిటిక్స్లో ఉంది, మీకు బిజినెస్లో ఉంది, మీకు స్పోర్ట్స్లో ఉంది, మీకు మీడియాలో కూడా కనబడుతుంది. ఇప్పుడు మీడియాలోనే చూస్తుంటే మీరు టీవీ ఛానల్స్ పవర్ తగ్గిపోయి ఇండివిజువల్ యూట్యూబర్ల ప్రభావం పెరిగిపోయింది. సో ఒక ధ్రువరాటి ఒక వీడియో పెడితే
దుర్గాటి ఒక వీడియో పెడితే దాన్ని 2.5 కోట్ల మంది చూశారు. 25 మిలియన్ ఇది ఇండియా బికమింగ్ డిక్టేటర్షిప్ అని. అది మొత్తం దేశంలో ఒక ఎన్నికల చర్చనే ప్రభావితం చేసింది. అంటే మెయిన్ వీడియోనే 2.5 కోట్ల మంది చూశారు. ఇక దాని ముక్కలుగా ఎంతమంది చూశారో చెప్పలేము. హిందీ భాష మాట్లాడే ప్రజల్లో ఒక 2.5 కోట్ల మంది నేరుగా చూడరు. అందువల్ల మీకు టెలివిజన్ న్యూస్ ఛానల్స్ బ్రాండ్ పడిపోయి ఇండివిజువల్ జర్నలిస్టుల బ్రాండ్, అది టీవీలోనైనా బయటైనా ఇండివిజువల్. అలాగే పాలిటిక్స్లో కూడా రాజకీయ పార్టీల బలం తగ్గి ఆ పార్టీని నడిపించే నాయకుల బ్రాండ్ పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్త ఫినామినల్, ఒక్క మన దగ్గరే కాదు. సో ఈ పర్సన్ అస్ ఎ బ్రాండ్ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో, మోడీకి ఉన్నటువంటి పర్సనాలిటీ స్కిల్స్, ఆయనకున్న నేపథ్యం కావచ్చు, ఆయనకున్న సామర్థ్యం, అటు నేపథ్యము ఇటు సామర్థ్యము కలిసి మోడీ కల్ట్ను క్రియేట్ చేసింది. నేపథ్యం ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకత్వం తీసుకుంటే ప్రిడామినెంట్గా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్తో మొదలుకొని ప్రాంతీయ పార్టీల వరకు కామన్ ట్రెండ్ ఏంటంటే వీళ్ళు మెరిట్ బేస్డ్ లీడర్షిప్ కాదు. అఫ్కోర్స్ వాళ్ళకి మెరిట్ లేకుండా నాయకులు అయ్యారా? ఇప్పుడు మీకు కేటీఆర్ అంత ప్రామినెంట్ లీడర్ అయ్యాడు, మరి లోకేష్కి అవకాశం రాలేదు కదా. అంటే మెరిట్ ఒక్కటే అనే అంశమే కాదు, అనేక ఫ్యాక్టర్స్ కలిసి వస్తేనే వారసులు కూడా లీడర్లు అవుతారు. వారసులు కూడా ఆటోమేటిక్గా లీడర్లకు కావాలని ఎక్కడా లేదు. ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ నాయకుడు కాలే, చంద్రబాబు నాయుడు నాయకుడు అయ్యాడు. సో అందువల్ల అయితే బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పరివారవాది పార్టీలుగా చెప్పబడే, కుటుంబ పార్టీలుగా చెప్పబడే దాంట్లో ఇండివిజువల్ మెరిట్ కన్నా కూడా ఆ కుటుంబ నేపథ్యమే నాయకుడిని చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో రాహుల్ గాంధీని మించిన టాలెంటెడ్ పీపుల్ ఉండరా? మల్లికార్జున్ ఖర్గే మీకు పెట్టినప్పుడు ఎవరు ఊహించలేదు, కానీ ప్రూవ్ టు బి ఎ బిగ్ అసెట్ ఫర్ కాంగ్రెస్. రేపు నిజంగానే బీజేపీకి కనుక బాగా తగ్గితే మల్లికార్జున్ ఖర్గే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కూడా ముందుకు రావచ్చు. ఐ థింక్ మరో మన్మోహన్ సింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల ఒక పరివారవాది కుటుంబ పార్టీలు అంటే ఒక ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ రాజకీయాలు శాసిస్తున్న వేళ ఒక అన్ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి మోడీ వచ్చారు. ఒక అతి సాధారణ ఛాయ్ అమ్ముకునే కుటుంబం నుంచి పైకొచ్చి ఒక ప్యూర్లీ ఆన్ హిజ్ మెరిట్, అక్కడ ఎవరు గాడ్ ఫాదర్ లేరు, నాయకులు లేరు, ఎవరు లేరు కదా. సో అది ఆయన నేపథ్యం. అలాగే కుటుంబం కూడా లేదు. దేశంలో మనం చూస్తున్నాం సన్ స్ట్రోక్లు ఎంతమంది పడుతున్నాయండి, SON సన్ స్ట్రోక్. ఈయనకి ఆ బాధ లేదు. సో ఈయనకి ఆ బాధ లేదు. ఫ్యామిలీ కుటుంబ సభ్యుల కొరకు అవినీతి పనులు, అది ఎన్ని రకాల సమస్యలు మనం చూస్తున్నాం. అందుకు పూర్తి భిన్నంగా కుటుంబమే లేని రాజకీయ నాయకుడు. సో అందువల్ల ఇవన్నీ ఆయన నేపథ్యం. సో ఆయనకున్నటువంటి సామర్థ్యం, ఒక అద్భుతమైన మాటకారి, సో జనాల్ని మెస్మరైజ్ చేయగలిగేలా మాట్లాడగలిగేటువంటి ఒక కమ్యూనికేషన్ స్టైల్, ఇది రెండవ కారణం. మోడీ అందులో క్రియేటివ్ టాలెంట్. ఇప్పుడు మన్ కీ బాత్ ఒక ఎగ్జాంపుల్ కదా. అసలు ఎవరైనా ఊహించారా ఒక రేడియో ప్రోగ్రామ్ అంత పాపులర్ అవుతుంది? టెలివిజన్ ఏజ్లో అసలు రేడియో లేని రోజుల్లో, రేడియో చచ్చిపోతుంది అనుకుంటున్న కాలంలో ఒక రేడియో ప్రోగ్రామ్, అంటే జనమంతా విజువల్ కోసం చూస్తున్న సమయంలో, విజువల్లో కూడా 3 డైమెన్షన్ 4 డైమెన్షన్ అంటున్న సమయంలో, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటున్న సమయంలో, వర్చువల్ రియాలిటీ అంటున్న సమయంలో ఒక ఆడియో ప్రోగ్రామ్ మన్ కీ బాత్ ఇంత హూజ్లీ పాపులర్ అయింది. ఒక బ్లాక్ బస్టర్ బాలీవుడ్ సినిమా కన్నా పాపులర్. మరి ఎలా సాధ్యమైంది? దట్స్ ది కెపాసిటీ ఆఫ్ మోడీ. సో ఆయనకున్నటువంటి నేపథ్యము, సామర్థ్యము, ఆయనకు ప్రత్యర్థి ఆ స్థాయిలో లేకపోవడం, టీనా ఫ్యాక్టర్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ లేకపోవడం. తర్వాత హ్యూజ్ సోషల్ మీడియా ఫాలోయింగ్ పెట్టుకోవడం. 2014లోనే మోడీ ఎమర్జెన్సీలోనే ఈ వాస్తవంగా రాహుల్ గాంధీతో పోలిస్తే వయసులో చాలా పెద్దవాడు. ఏం చెప్పాలంటే యంగర్ లీడర్ అయిన రాహుల్ గాంధీ ఈ సోషల్ మీడియాతో కనెక్ట్ కావాలి, కానీ ఫినామినల్గా మోడీ కనెక్ట్ అయ్యాడు. సో రాహుల్ గాంధీకి ఉన్నటువంటి ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ రీత్యా, ఏజ్ రీత్యా ఈ షుడ్ బి వే అహెడ్ ఆఫ్ మోడీ. కానీ మోడీ ఆ మారుతున్నటువంటి ప్రపంచాన్ని చాలామంది రాజకీయ నాయకులకల్లా ముందు పట్టుకోగలిగాడు. ఈ పొలిటికల్ కన్సల్టెన్సీలు ఇవాళ ఐప్యాక్లు, ఈప్యాక్లు, ఆప్యాక్లు అన్నీ వచ్చాయి. ఇవన్నీ స్టార్ట్ చేసింది మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఈ పొలిటికల్ కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్, సునీల్ కనిగోలు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు మోడీతో పనిచేస్తున్న టీంలోనే ఉన్న వాళ్ళే. సో ప్రశాంత్ కిషోర్ టీమే అటు ఇటు పోయింది కదా. సో మోడీ ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ
క్రియేటివ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా అంటే కీపింగ్ ఇయర్స్ ద గ్రౌండ్ అంటారు. అంటే సమాజంలో జరుగుతున్న మార్పుల్ని, పరిణామాల్ని చాలా తీక్షణంగా గమనించడం, అంటే పబ్లిక్ పల్స్ను పట్టుకోవడం, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ మోడీ వ్యక్తిగత సామర్థ్యము, ఆయన నిర్మించుకున్న వ్యవస్థల సామర్థ్యం, అది పార్టీగా కావచ్చు లేదా పార్టీ ఆవల ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత టీంలు కావచ్చు. సో ఇదంతా కూడా నేపథ్యము, సామర్థ్యము కిందికి వస్తుంది. ఇది రెండవది. ఇక థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయన పోలరైజింగ్ ఫిగర్ కావడం. అది అంటే దేశంలో అప్పటికే భారతీయ జనతా పార్టీ మతపరమైన రాజకీయ సమీకరణ, రామ జన్మభూమి ఇష్యూ తీసుకొని పెద్ద ఎత్తున చేయగలిగింది. సో భారత రాజకీయాల్లో లౌకికవాదులు అని చెప్పుకున్న వాళ్ళు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే ముస్లిం ఓట్ బ్యాంకులు క్రియేట్ చేశారు. ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్, సంతుష్టీకరణ. మోడీ నిన్న సంతుష్టీకరణ అపోజిషన్ది, పుష్టీకరణ నాది, నేను స్పష్టీకరణ చేస్తున్నా అన్నాడు. సో ఇప్పుడు మీకు ఎంఐఎం ఎగ్జాంపుల్ తీసుకోండి. రెండు సెక్యులర్ పార్టీస్, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, ఈ రెండు పార్టీలు ఎంఐఎంతో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఓవైసీని ఓడించే ప్రయత్నం చేయరు. ఎంఐఎం ఇలాకాలాగా సామ్రాజ్యంలాగా నడుస్తుంది. ఇప్పుడు మీకు 14% తెలంగాణలో 12% ముస్లింలు, 12% జనాభా ఉన్న ఒక మతం చెందిన వారు ఒక వర్గంగా ఏర్పడి, ఒక ఓటు బ్యాంక్గా ఏర్పడి, మేము ఒక ప్రెషర్ గ్రూప్గా ఏర్పడి మేము 7 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీట్ తెచ్చుకుంటాం అంటే 85% ఉన్న ప్రజలు ఊరుకుంటారా? ఇది మీకు సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు ఇది చూసిన సాధారణ ఎందుకు ఏమనిపిస్తుంది? సో 12% ఉన్నటువంటి ముస్లింలు, 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, ఒక నగరంలో ఒక భాగాన్ని రాజ్యం వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నారే. మరి మేము మెజారిటీ కదా, మాకు 85% ఉన్నాం కదా మేము, మరి మా సంగతి ఏంటి అని. సో ఇది ఎవరి వల్ల జరిగింది? సెక్యులర్ పార్టీస్గా, లిబరల్ పార్టీస్గా చెప్తున్న వాళ్ళు సృష్టించిన ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్. కేరళలో ఒక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని సృష్టిస్తారు, మద్దతు ఇస్తారు. తెలంగాణలో ఒక మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, అస్సాంలో బద్రుద్దీన్ కమల్ సృష్టిస్తారు. మీకు ఉత్తరప్రదేశ్లో ఎంవై కాంబినేషన్ అని, యూపీ బీహార్లో ముస్లిం యాదవ్ కాంబినేషన్ యూపీలో బీహార్లో చేస్తారు. ఇలా దేశవ్యాప్తంగా మైనారిటీ రాజకీయాలు చేస్తే మెజారిటీ పొలిటికల్ కన్సాలిడేషన్ ఆపగలరు ఎవరైనా? ఆ మెజారిటీ కన్సాలిడేషన్ అవుతున్న సమయంలో హిందూ పోలరైజేషన్కు సింబల్గా మోడీ ఎమర్జయ్యాడు. గుజరాత్ అల్లర్లు, ఆ అల్లర్లలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఆయనను తీవ్రమైన విమర్శలకు కారణం కావచ్చు. కానీ అదే సమయంలో ఆయన పొలిటికల్ రైజ్ కూడా కారణం. రాజధర్మాన్ని మర్చిపోయాడు మా నాయకుడు, మావాడు అని చెప్పి వాజ్పేయి విమర్శించవచ్చు. కానీ రియాలిటీ ఏంటి? ఆ గోద్రా అల్లర్ల నుంచి నీకు నరేంద్ర మోడీ పొలిటికల్ రైజ్ మొదలైంది, మీరు గమనిస్తే. ఎందుకంటే అదొక పెద్ద పోలరైజ్ అయిపోయింది దేశం. దేశం డివిజివ్ అయిపోయింది. ఈ లోపల ఇస్లామిక్ తీవ్రవాదుల ప్రభావము, రామ్ మందిర్ ఉద్యమము, ఈ ఆర్టికల్ 370 పై చర్చ, అంటే ఒకవైపు హిందుత్వ ఎజెండా, పొలిటికల్ ఎజెండాకు కరెన్సీ పెరుగుతున్న కొద్దీ దానికి ఒక ఐకాన్గా మోడీ ఎమర్జ్ అయ్యాడు. మీకు వాజ్పేయి హిందుత్వ పాలిటిక్స్ ఐకాన్ కాదు, ఆయన లిబరల్ ఫేస్ ఆఫ్ హిందుత్వ. అంటే ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎలా ఎమర్జ్ అయ్యాడు? ఒక తెలుగు ప్రజల అస్తిత్వానికి ప్రతీకగా, యాంటీ కాంగ్రెస్ రాజకీయాలకు ఒక సింబల్గా ఎన్టీ రామారావు ఎమర్జ్ అయ్యాడు. అందుకే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యాడు, అన్నీ అయ్యాడు. కేసీఆర్ ఎలా ఎమర్జ్ అయ్యాడు? తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా కేసీఆర్ ఎమర్జ్ అయ్యాడు. లేకపోతే కేసీఆర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒక రవాణా మంత్రిగా ఉండి తర్వాత మంత్రి పదవి కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో రాలే, డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి. సో లిటిల్ నోన్ పొలిటీషియన్, మీకు చాలా మందికి తెలిసిన పొలిటీషియన్ కూడా కాదు. కానీ ఏది ఆయన నాయకుని చేసింది? తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అంటే ఏదో ఒక పొలిటికల్ థీమ్, ఒక బలమైన పొలిటికల్ థీమ్తో కనెక్ట్ కనుక కాగలిగితే, ఒక బలమైన పొలిటికల్ థీమ్ను రిప్రజెంట్ చేయగలిగితే ఆ థీమే నాయకుడు చేస్తుంది. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అందుకే నేను కేసీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఎన్టీఆర్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు మండల్ పాలిటిక్స్ వచ్చాక, మండలైజేషన్ వచ్చాక ఓ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ ఎమర్జ్ అయ్యారు. ముస్లిం ఐడెంటిటీస్ అయ్యాక ఒక అసదుద్దీన్ ఓవైసీ ఎమర్జ్ అయ్యాడు, ఓ బద్రుద్దీన్ కమల్ ఎమర్జ్ అయ్యాడు. అస్సామీ ఐడెంటిటీ నుంచి ఒక ప్రఫుల్ల కుమార్ మహంత, భృగు కుమార్ పుఖాన్ ఎంటర్ అయ్యాడు. ఒక మరాఠీ అస్మిత నుంచి ఒక బాల్ ఠాక్రే ఎమర్జ్ అయ్యాడు.
అంటే ఒక ద్రవిడియన్ పొలిటికల్ హితోస్ నుంచి ఒక కరుణానిధులు, ఒక అన్నాదురైలు, ఒక ఎంజి రామచంద్రరావు ఎమర్జ్ అయ్యారు. ఎక్కడైనా ఒక పొలిటికల్ ఐడెంటిటీ. ఇప్పుడు అమెరికాలో వైట్ వర్కింగ్ క్లాస్ కన్సర్న్స్, యాంటీ ఇమిగ్రేషన్ కన్సర్న్స్ నుంచి ఒక ట్రంప్ ఎమర్జ్ అయ్యాడు. సో ఇలా ప్రపంచంలో ఎక్కడి నుంచి ఉండి ఒక థిమాటిక్ పాలిటిక్స్ అంటారు. ఒక థిమాటిక్ పాలిటిక్స్ అంటే ఒక పొలిటికల్ థీమ్తో కనెక్ట్ అయినప్పుడు ఆ పొలిటికల్ థీమ్ని నాయకుడు చేస్తుంది. సో నరేంద్ర మోడీ ఒక హిందుత్వ పొలిటికల్ రైజ్ ఆఫ్ హిందుత్వ సమయంలో కరెక్ట్గా కరెక్ట్ అయ్యాడు. సో ఈ బికేమ్ ఏ చీఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ఐకాన్ ఆఫ్ హిందుత్వ. అద్వానీ కానీ వాజ్పేయి కానీ, వాజ్పేయి అయితే ఇది ఒక రకంగా గోవిందాచార్య భాషలో చెప్పాలి, ఆర్ఎస్ఎస్ నాయకుడు, ఇది ముక్కోట అంటే హిందుత్వ పాలిటిక్స్ ముసుగు. ఎల్కే అద్వానీ అటు లిబరల్ హిందుత్వ అంటే అసలు వాజ్పేయి అయితే హిందుత్వ పక్కకు లిబరల్ ఎక్కువ. ఎల్కే అద్వానీ కూడా లిబరల్ హిందుత్వకు ప్రతీకగా ఇచ్చారు. అందుకే మీకు పాకిస్తాన్కు వెళ్ళినప్పుడు మా జిన్నా ముస్లిం దగ్గరికి వెళ్ళి జిన్నా సెక్యులర్ పాకిస్తాన్ కోరుకున్నాడు అని కామెంట్ చేసి పెద్ద వివాదం ఇచ్చాడు. సో అంటే వాజ్పేయి అద్వానీ వారు రాజకీయం చేసిన పరిస్థితుల్లో అప్పటికి హిందుత్వ డామినెంట్ పొలిటికల్ థీమ్ కాదు. అందువల్ల గ్రేటర్ యాక్సెప్టెన్స్ కొరకు బహుశా వాళ్ళ పార్టీ నిర్ణయాల మేరకే వాళ్ళు ఆ రకమైన రోల్ ప్లే చేశారు. మోడీ సమయానికి చేరుకు ఆ ప్రిటెన్షన్లు, ఆ దాపరికాలు ఎక్కడ అవసరం లేకుండా పోయింది. సో అందువల్ల ఒక హార్డ్ లైన్ హిందుత్వ రైజ్ దేశంలో పొలిటికల్ రైజ్ ఎప్పుడైతే ఎమర్జ్ అయిందో దానికి ప్రతీకగా నరేంద్ర మోడీ ఎమర్జ్ కావడం వల్ల ఆయన చాలా సులభంగా ఒక తిరుగులేని నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. అందువల్ల నేను చెప్పిన అంశాల్లో మీకు కాంటెక్స్ట్ ఉంది, అన్న నేపథ్యము, సామర్థ్యము ఉంది. అలాగే మూడవ అంశం ఏంటంటే పొలిటికల్ థీమ్ ఉంది. థిమాటిక్ పాలిటిక్స్కు మోడీ రైజ్కు కారణం ఉంది. సో నాలుగో ఫ్యాక్టర్ ఏంటంటే మోడీ ఒక్కడే కాదు, మోడీ ఈజ్ ఓన్లీ ఎ సింబల్. సో మోడీని మనము ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి విడగొట్టి, భారతీయ జనతా పార్టీ నుంచి విడగొట్టి చూడలేము. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక బలమైన ఆర్గనైజేషన్ ఎమర్జ్ అయింది. ఒక మ్యాసివ్ సోషల్ మీడియా పొలిటికల్ నరేటివ్ని క్యాప్చర్ చేయగలుగుతోంది. సో రాజకీయపరమైనటువంటి ఆలోచనలపై శాసించగలుగుతోంది. సో ఈ పరివారం అంటే మోడీ కా పరివార్ అంటే భారతదేశం అని మోడీ చెప్తాడు. అసలు పరివారం ఏంటంటే ఆర్ఎస్ఎస్. సో ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒక పరివారం కూడా ఆయన పర్సానాను క్రియేట్ చేసింది. ఈ పరివారం లేకుండా పర్సానా ఉండదు. సో తెలంగాణ ఉద్యమం లేకుండా కేసీఆర్ ఉండడు. సో తెలంగాణ ఉద్యమం నుంచి విడగొడితే కేసీఆర్ ఏముంటుంది? సో మన కేసీఆర్ సామర్థ్యం ఉండొచ్చు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు జనంలోకి తీసుకెళ్లడంలో, తెలంగాణ వాదనను బలంగా క్రియేటివ్గా జనంలోకి తీసుకెళ్లడం. ఆంధ్ర వాళ్ళు కూడా కేసీఆర్ మాట్లాడాలంటే పడిసొస్తారు, అంత బాగా మాట్లాడతాడని. సో ఇవన్నీ రీజన్ కావచ్చు. బట్ తెలంగాణ ఉద్యమం లేకపోతే కేసీఆర్ లేడు కదా. అందువల్ల హిందుత్వ పరివారమే లేకపోతే, భారతీయ జనతా పార్టీ పరివారమే లేకపోతే మోడీ లేడు. చాలామంది మోడీ పరివారాన్ని నిర్ణయిస్తారు, పరివారమే మోడీ నిర్ణయిస్తుంది. బట్ స్టిల్ మోడీ ఈజ్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కదా. అందువల్ల మోడీ పర్సానా ఎమర్జ్ కావటానికి ఇలా అనేక ఫ్యాక్టర్స్ దోహదం చేశాయి. ఇండియా కూటమి విచ్ఛిన్నం అవడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? ఎందుకు ప్రత్యామ్నాయం ఇంకా చేసుకోలేకపోతున్నారు? 1977 తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి లేదేమో కదా. మోదీ ఈసారి గెలిస్తే అది చరిత్ర విచ్ఛిన్నం ఎక్కడైనా కాలే కదా. కాదు, అంత యాక్టివ్గా లేరు కదా సార్. వాస్తవంగా ఇండియా కూటమి ఎమర్జ్ అయ్యాక ఈ మేరకైనా ఛాలెంజ్ ఇచ్చారు. సో అసలు ఇండియా కూటమి ఎమర్జ్ కాకముందు మోడీకి ఛాలెంజే లేదు కదా. సో ఇండియా కూటమి ఎమర్జ్ అయ్యాక మోడీకి పవర్ఫుల్ ఛాలెంజ్ ఇవ్వగలిగారు. ఇవ్వడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ క్రమేణా క్షీణిస్తూ దేశవ్యాపిత పొలిటికల్ ఫుట్ ప్రింట్ కోల్పోయింది. సో మీకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దేశవ్యాప్త పొలిటికల్ ఫుట్ ప్రింట్ కోల్పోయిందో, కోల్పోవడమే కాదు, బీజేపీతో ప్రత్యక్ష ఫైట్లో కాంగ్రెస్ పార్టీ బాగా వీక్. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఒక 200 సీట్లకు డైరెక్ట్ కంటెస్ట్ ఉంటుంది. ఈ 200 సీట్లు అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుంది. కానీ బీజేపీ దెబ్బతినేది ప్రాంతీయ నేతల దగ్గరే. సో ఒక స్టాలిన్ దగ్గరకు వచ్చేవరకు బీజేపీ గెలవదు, ఒక కేసీఆర్ దగ్గరకు వచ్చేవారు గతంలో బీజేపీ గెలవలేదు.
ఓ సిద్ధరామయ్య దగ్గరికి వచ్చే బీజేపీ దెబ్బతింటోంది, ఓ మమతా బెనర్జీ దగ్గరికి వచ్చే పూర్తిగా దెబ్బతింటోంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గ్యాప్స్ను ఇండియా కూటమి ఫిలప్ చేసింది. అందుకే మీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇంత తక్కువ సీట్లకు ఎప్పుడు పోటీ చేయలేదు. సో ఎందుకు అంత తక్కువ పోటీ చేసిందంటే కాంగ్రెస్ తనకున్నటువంటి లిమిటేషన్స్ని అంగీకరించి ఇతర పార్టీలతో మోరార్లెస్ అలియన్ అండర్స్టాండింగ్ తెచ్చుకోగలిగింది. యూపీలో సమాజ్వాదీ పార్టీతో, ఢిల్లీ గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీతో, మీకు మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీలతో, కొన్ని చోట్ల రాకపోవచ్చు, పంజాబ్లో కాలేదు, బెంగాల్లో కాలేదు, కేరళలో అవకాశమే లేదు. బట్ స్టిల్ లార్జర్ పొలిటికల్ కన్సాలిడేషన్ చేయగలిగారు. సో దాని ఫలితంగా ఇండియా కూటమి వచ్చాక ఆ రీజనల్ అరిథమెటిక్ కలిసి వచ్చింది. అలాగే బీజేపీని వ్యతిరేకించడంలో కాంగ్రెస్కు ఉన్నటువంటి పరిమితుల్ని ప్రాంతీయ నేతలు కొంత పూడ్చగలిగారు. సో ఇది వాస్తవం ఇండియా కూడా జరుగుతుంది. రెండవ జరిగింది ఏంటంటే అసలు పొలిటికల్ నరేటివ్ను ఇండియా కూటమి శాసించడం మొదలైంది. ఇది గతంలో ఎప్పుడు లేదు. ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా మోడీ శాసిస్తాడు, ఇతరులు పాటిస్తారు. ఎజెండా మోడీ ఇస్తాడు, దానికి రెస్పాండ్ అవుతుంటారు. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ ఎన్నికల్లో మొత్తం ఇండియా కూటమి ఎజెండా ఇస్తుంది, మోడీ రెస్పాండ్ అవుతున్నాడు. సో ఇండియా కూటమి ఫ్రీ బస్ పథకం అంటే దానికి మోడీ రెస్పాండ్ అయ్యి మెట్రో కావాలంటే, అవును, ఇండియా కూటమి రిజర్వేషన్లు రద్దయితాయి మోడీ వస్తే అంటే దానికి మోడీ రెస్పాండ్ అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ తగ్గించి ముస్లింలకు ఇస్తారు అంటాడు. సంపద కేంద్రీకృతమైంది, దీన్ని మేము పంచుతాము అని ఇండియా కూటమి అంటే చూడు మీ ఆస్తులు పట్టుకెళ్తారట అంటూ మోడీ రెస్పాండ్ అవుతున్నాడు. మీరు ఇలా ఉదాహరణలు తీసుకోండి. ఈ మొత్తం ఎలక్టోరల్ క్యాంపెయిన్లో మోడీ ఎజెండా ఇవ్వలే, ప్రతిపక్షాలు ఎజెండా ఇచ్చాయి ఇండియా కూటమి. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. ఇంతవరకు మోడీ చరిత్రలో ఈ ఓన్లీ నోస్ హౌ టు స్పీక్, నాట్ హౌ టు ఆన్సర్. సో మోడీ ఎప్పుడు కూడా తానే ఎజెండా సృష్టిస్తాడు, ఇతరులు ఫాలో కావాల్సిందే. కానీ ఇందుకు భిన్నంగా మోడీ రన్నరప్ అయ్యాడు. సో అంటే ఫస్ట్ బ్యాటింగ్ మీకు ఇండియా కూటమి చేస్తుంది, తర్వాత మోడీ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల ఇదొక మేజర్ చేంజ్గా వచ్చింది. ఈ రెండు మార్పుల ప్రభావమే మీకు దేశంలో ఇవాళ బీజేపీకి గతంలో వచ్చిన సీట్లు రావు అనేటువంటి చర్చ కారణమైంది. అయితే అదే సమయంలో ఇండియా కూటమిలో ఉండే సహజ కన్స్టెంట్స్ ఉన్నాయి. సహజ కన్స్టెంట్ ఏంటంటే ఎన్డీఏలో 90% బీజేపీ, 10% మిత్రపక్షాలు. ఇండియా కూటమిలో 40%, 30% కాంగ్రెస్, 70% మిగతా పార్టీలు. సో ఇది ఇన్హరెంట్ ఇన్స్టెబిలిటీ, అంటే అంతర్లీన అస్థిరత ఇది. సో ఇది మొదటి సమస్య. ఎందుకంటే ఒక బీజేపీ బలమైన పార్టీగా ఉండి ఓ 10% కలుపుకోడు. ఉదాహరణకు మీకు ఒక 40,000 ఉన్నాయి, మీరు 60,000 అప్పు చేశారు. దానికి మీకు 90,000 ఉన్నాయి, 10,000 అప్పు చేశారు. 90,000 నుండి 10,000 అప్పు చేసిన వాడు చాలా సులభంగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు, సో కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాడు. కానీ 40,000 నుండి 60,000 అప్పు చేసి పని చేసిన వాడు డెఫినెట్గా ఇన్స్టేబుల్గా ఉంటాడు. సో అందువల్ల ఇండియా కూటమిలో కాంగ్రెస్ 40%, 30% మించదు, 60-70% బయట వాళ్ళే. సో ఇందుకు భిన్నంగా ఎన్డీఏలో 90% బీజేపీ, 10% బయటవాడు. అందువల్ల ఇన్హెరెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి కూడా మొదటి తేడా. రెండవ తేడా ఏంటంటే నేషనల్ పొలిటికల్ నెసెసిటీ, స్టేట్ లెవెల్ పొలిటికల్ నెసెసిటీ. భారతదేశంలో దేశమంతా ఎన్నికలు జరిగినా మన దేశంలో ఎన్నికలు రాష్ట్రాలు జరుగుతాయి. అన్ని రాష్ట్రాల ఎన్నికల టోటలే దేశ ఎన్నికలు. సో ఇప్పుడు కేరళ ఉంది, నేషనల్ పాలిటిక్స్లో సిపిఎంకు కాంగ్రెస్ కూడా బీజేపీని వ్యతిరేకించడం, కానీ కేరళ స్టేట్కి వచ్చేసరికి వాళ్ళే ప్రత్యర్థులు. సో అలాగే మీకు బెంగాల్ ఉంది, బెంగాల్లో బీజేపీని మమతా వ్యతిరేకిస్తోంది, కాంగ్రెస్ సిపిఎంలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ సిపిఎంలు మమతతో కలిసే అవకాశం లేదు, ముఖ్యంగా సిపిఎం మమతతో కలవదు. సో పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని వ్యతిరేకిస్తోంది, కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది, కానీ ఈ రెండు కలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది, మెజారిటీ సీట్లు సొంతగానే తెచ్చుకున్న నమ్మకం ఉండగా కాంగ్రెస్ ఎందుకు కలుస్తారు. సో అందువల్ల దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితి, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి మధ్య ఉండే అనివార్య కాంట్రడిక్షన్ ఇది. అది ఇండియా కూటమిలో రిఫ్లెక్ట్ అవుతుంది. రెండవది. మూడవది
ఎన్డీఏ కూటమికి ఉన్న అడ్వాంటేజ్ కామన్ నరేటివ్. సో ఎన్డీఏ కూటమికి ఒక హిందుత్వ అనే ఒక పాలిటిక్స్, ఒక అండర్లైన్ ఎజెండా అది. కోర్స్ ఆ ఎన్డీఏలో ఉన్న ఇతర పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, మిగతా పార్టీలు కొన్ని సందర్భాలు ఆ హిందుత్వ ఎజెండాను అంగీకరించినట్టు వాళ్ళు చెప్పవచ్చు. ప్రధాన ముస్లిం రిజర్వేషన్లు వచ్చినప్పుడు చంద్రబాబు చాలా పెద్ద కష్టపడాల్సి వచ్చింది కదా, మాకు సంబంధమే లేదు, మేము అని మాట్లాడాల్సి వచ్చింది. అంటే ఇలా అది ఉన్నా కూడా బట్ ఎన్డీఏలో వాళ్ళు డిసిసివ్ ఫోర్సెస్ కాదు. ఎన్డీఏలో బీజేపీ ఏం చెప్తే అదే తప్ప చంద్రబాబు నాయుడు చెప్తానో పవన్ కళ్యాణ్ చెప్తానో ఎన్డీఏ కాదు కదా. సో అందువల్ల ఒక కామన్ బలమైన ఐడియాలజికల్ డైమెన్షన్ అనేది ఎన్డీఏకి ఉంది. మీకు ఇండియా కూటమికి వచ్చే వరకు ఏంటంటే ప్రొయాక్టివ్ ఐడియాలజికల్ డైమెన్షన్ లేదు. ఏమైనా ఉన్నది అంటే ప్రాక్టికల్ పొలిటికల్ డైమెన్షన్, అంటే మోడీని ఓడించాలి, బీజేపీ ఓడించాలి. సో సొంత ఐడియాలజికల్ డైమెన్షన్ ఏం లేదు, బీజేపీ వ్యతిరేక ఐడియాలజీ డైమెన్షన్. సో ఇది మూడవ బలహీనతగా ఉంది. నాలుగవది కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్. మీకు బీజేపీలో లీడర్షిప్లో పొలిటికల్ కంపీటింగ్ ఆస్పిరేషన్ లేదు. ఇలా మోడీ ప్రైమ్ మినిస్టరు అంటే అమిత్ షా నేనవుతా, రాజ్నాథ్ సింగ్ నేనైతా, యోగి ఆదిత్యనాథ్ నేనైతా అని అంటలేడు కదా. సో అందరూ కూడా మోడీ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ బీజేపీలో లేవు, ఎన్డీఏలో లేవు. సో ఎన్డీఏలో మోడీ ప్రైమ్ మినిస్టర్ అవుతా అంటే చంద్రబాబు నాయుడు నేను నీకన్నా సీనియర్, నేను కాకూడదు అని అంటలేడు కదా. సో మీకు ఏక్నాథ్ షిండే అంటలేడు, మీకు అజిత్ పవార్ అంటలేడు. సో ఎవరు అంటలేరు కదా. సో కానీ ఇండియా కూటమికి వచ్చే వరకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అనుడుతోనే వేరే వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఇంకా మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వచ్చి మల్లికార్జున్ ఖర్గే పేరు చెప్తారు, కావాలంటే రాహుల్ గాంధీ కాకుండా ఉండటానికి. రేపు ఎన్నికయ్యాక చూడండి మీరు, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, మల్లికార్జున్ ఖర్గే, స్టాలిన్, శరద్ పవార్, ఇలా ఎన్ని పేర్లు వస్తాయి చూడండి. శరద్ పవార్ ఆల్రెడీ దస్తేజ్ పెట్టిండు, ఎన్నికలయ్యాక చిన్న పార్టీలన్నీ కాంగ్రెస్లో విలీనమవుతాయని. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎన్సీపీ నాయకుడుగా ఉంటే ప్రైమ్ మినిస్టర్ పోటీ ఉండడు. ఎందుకంటే ఆ ఎన్సీపీ కాంగ్రెస్లో చేస్తే అప్పుడు కాంగ్రెస్ నాయకుడుగా నేను కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అంటాడు. సో అందుకే ఆయన ముందుగానే పెట్టుకొని కూర్చున్నాడు. ఎన్సీపీ నాయకుడు అయితే ఎన్ని చేసినా ప్రైమ్ మినిస్టర్ కాదు. సో వన్స్ యూ పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పెద్ద పార్టీ కనుక నాయకుడు అవుతాడంటాడు. అందువల్ల శరద్ పవార్ రేపు ఒకవేళ ఇండియాకు కూడా ఒక అవకాశం చేసే పని ఏంటంటే ఎన్సీపీని కలుపుతాడు, ఇంకా వాడిని వీడిని చిన్న కలిపి వాళ్ళందరితో కలిపి కాంగ్రెస్ లీడర్గా ఎమర్జ్ అయ్యి కాంగ్రెస్లో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా మారుతాడు. సో అందువల్ల ఇలా ఇంత కంపీటింగ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి డైమెన్షన్. సో ఇలా ఇండియా కూటమికి స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఇన్హరెంట్గా ఉన్నాయి. ఆ మేరకు అందుకే ఇవాళ కొంత ఈ ఎన్నికలు కాస్తంత ఎగ్జైటింగ్ అయింది. ఇండియా కూటమి ఏర్పడకపోతే, ఇండియా కూటమికి స్ట్రెంగ్తే ఉండకపోతే అసలు ఎన్నికలు ఎగ్జైట్మెంటే ఉండేది కాదు. ఈ తెలంగాణ విషయానికి వస్తే భూధరల సవరణ అనే అంశం మీద రేవంత్ ఫోకస్ పెట్టారు. ఈరోజు తెలంగాణ క్యాబినెట్ కూడా భేటీ ఉంది. రేవంత్ ముందున్న సవాళ్ళు ఏంటి సార్? అంటే ఇప్పుడు భూమికి ధర నిర్ణయించాలి అనేది ప్రభుత్వానికి ఆదాయం కొరకు కాదు, ప్రభుత్వం ఎకానమీలో రియల్ ఎస్టేట్ ఒక హెల్తీ గ్రోత్ కొరకు, ప్రజలకు ల్యాండ్ యాక్సెస్గా ఉండడం కొరకు, హౌసింగ్ యాక్సెస్గా ఉండడం కొరకు, సో ఒక బ్యాలెన్స్డ్ ఎకనామిక్ గ్రోత్ కొరకు ల్యాండ్ ప్రైసెస్ ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ల్యాండ్ ప్రైస్ అంటే ప్రభుత్వం డబ్బులు కావాలన్నప్పుడు ల్యాండ్. సో 2022లో 100% పెంచారు, ఇప్పుడు మళ్ళీ పెంచుతామంటున్నారు. అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా ల్యాండ్ ప్రైస్ పెంచుతూ పోతారు. అది హైలీ అన్సైంటిఫిక్ కదా. భూమి ధరల్ని నిర్ణయించేది ప్రభుత్వ ఆర్థిక అవసరాలు కాదు, ప్రభుత్వ ద్రవ్య అవసరాలు కాదు. భూమి ధరలు శాస్త్రీయంగా దాని యాక్చువల్ వాల్యూను, మార్కెట్లో దాని ప్రివేలింగ్ వాల్యూను రిఫ్లెక్ట్ చేయాలి. ఎందుకు రిఫ్లెక్ట్ చేయాలి? రిఫ్లెక్ట్ చేయనప్పుడు ఏమవుతుందంటే అది బ్లాక్ మనీకి సోర్స్ అవుతుంది. ఇప్పటిదాకా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, కరప్ట్ అఫీషియల్స్ ఎందుకని అందరికీ తెలిసి భూముల ధరలు తక్కువ ఉంచారు. భూముల ధరలు తక్కువ ఉంటే వారి లాభం. ఎందుకంటే బ్లాక్ మనీ ఎర్న్ చేసుకునే ప్రతి పొలిటీషియన్కు, కరప్ట్ పొలిటీషియన్కు, కరప్ట్ బ్యూరోక్రాట్కు భూమి ధరలు ఇలాగే ఉండాలి. నాలాంటికి నీలాంటికి ఇలా ఉండకూడదు. ఎందుకు తేడా ఏంటంటే ఇప్పుడు మనకు శంకరపల్లిలో భూమి తీసుకోండి, నా గుర్తు ఇప్పటికీ కూడా 2 లక్షలు 3 లక్షలు ఎకరం అఫీషియల్ రేట్, కానీ యాక్చువల్ రేట్ ఎంత ఉంటుంది? ₹1,00,00,000 ఉంటుంది. సో 1,00,00,000 కన్నా తక్కువ ఉండదు, 1,50,00,000 దాకా ఉంటుంది. ఇప్పుడు ఇంకా భూమి లేదు, భూమి ఉంటే 2 కోట్లు అవుతుంది.
మరి 1.5 కోటి ఉన్న భూమి అఫీషియల్ రేట్ 3 లక్షలు 2 లక్షలు ఎందుకుంది? ఇది తెలియదు ఎవరికి? అక్కడ ఉన్న ఎంఆర్ఓ తెలియదా, కలెక్టర్ తెలియదా, ఎమ్మెల్యేకి తెలియదా, పొలిటీషియన్లు తెలియదా? మరి ఎందుకు పెట్టారు అంటే నీకు 1 కోటి రూపాయల అక్రమ ఆదాయం ఉన్న రాజకీయ నాయకుడు కానీ, 1 కోటి రూపాయల అక్రమ ఆదాయం ఉన్న ఉన్నతాధికారి కానీ, 1 కోటి రూపాయలు పన్నులుగా వేసి అక్రమ ఆదాయం కలిగిన వ్యాపార వాణిజ్యవేత్త పారిశ్రామికవేత్త కానీ హాయిగా 3 లక్షలు లోన్ తీసుకుంటాడు, బ్యాంక్ లోను, 97 లక్షలు నల్లధనం గుమ్మరిస్తాడు, ఎకరం కొంటాడు. ఇది వాళ్ళ ఫెసిలిటీ కొరకు. నాగేశ్వర్ అంటాడు ఏం చేయలేడు, ఇక నాకు వచ్చే ప్రతి పైసా బ్యాంకులో పడే పైసా. అదే నేనే ఆ భూమి కొనాలనుకుంటే ఏం చేయాలి? నాకున్న వైట్ మనీని కాస్త నేను నానా కష్టాలు పడి దాన్ని క్యాష్గా మార్చుకోవాలి. నా కర్మజుడు, నా లీగల్ మనీ బ్యాంకుల్లో ఉంది, అఫీషియల్ మనీ. కానీ నేను 1 కోటి రూపాయలు వీడు కొంటానంటే ఒప్పుకోరు, అమ్మేవాడు ఒప్పుకోడు, రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో డౌట్. అలా రేటు 3 లక్షలు మీరు 1 కోటి ఎట్లా పెడతారు సార్ అని. కానీ నాలంటాడు కోటి అఫీషియల్గా ఉంటున్నాము, బాగా చెక్ ఇస్తా కొనుక్కుంటా ప్రశాంతంగా, నా లీగల్ మనీ కదా. సో అందువల్ల ఈ భూముల ధరని కృత్రిమంగా ఎందుకు ఉంచారు? బ్లాక్ మనీ కొరకు ఉంచారు. క్లియర్గా కనబడుతుంది మనకు, బ్లాక్ మనీ పార్కింగ్ కొరకు ఉంచారు. లేకపోతే ఏ రీజన్ ఉంది? శంకర్పల్లిలోనో మొయినాబాద్లోనో 3 లక్షల భూమి లేదని తెలియదు ఎవరికి? మీకు భూమి లేదని తెలియదు. తెలంగాణలో ఏ మూలకు పోయినా 10 లక్షలు 20 లక్షల భూమి లేదే. మీకు తెలంగాణలో ఏ మారుమూలకు పోయినా 10 లక్షల తక్కువ ఎక్కడా భూమి ఉండదు. కానీ అసలు తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఉండొచ్చు 10 లక్షల ఎకరానికి, కానీ ఎక్కడ 10 లక్షలు ఉండదు ఎక్కడ భూమి అఫీషియల్ రేట్. సో ఇంత కళ్ళ ముందు కనబడినా ఎందుకు మార్చలేదు మరి? అంటే కారణం బ్లాక్ మనీతో ట్రాన్సాక్షన్స్ నడిపే వారికి ఫెసిలిటేషన్ కొరకు చేశారు. ఆ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్లు నడిపే వాళ్ళే సమాజాన్ని శాసిస్తారు. అధికార వ్యవస్థలు వాళ్ళే నడుపుతారు. పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. అందుకే సామాన్యుడు మధ్యతరగతికి వెసులుబాటు కన్నా అక్రమ ఆదాయాలు ఉన్న వాళ్ళకి వెసులుబాటుగా భూముల ధరలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా సరి చేయాల్సిందే. ఎందుకంటే ప్రివేలింగ్ మార్కెట్ వాల్యూ స్టాండర్డ్గా ఉండదు, నేను ఒప్పుకుంటాను. మార్కెట్ వాల్యూ ఆసిలేట్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో 1.5 కోటి ఉన్న భూమి రేపు 70 లక్షలు పడిపోవచ్చు, లేదా 2.5 కోట్లు పెరగచ్చు భూమిని బట్టి. కానీ 50 లక్షల కిందకైతే పడిపోదు, ఇంపాసిబుల్. మీరు లాస్ట్ 20 ఇయర్స్ మార్కెట్ వాల్యూ లెక్క తీయండి. సో మీకు అప్పుడున్న ప్రివేలింగ్ 10 ఏళ్ల కింద ఇంత రేట్లు లేవు. కానీ ఇప్పుడు 20 ఇయర్స్ కాదు, లాస్ట్ ఒక 500 ట్రాన్సాక్షన్ మీరు లెక్క తీయండి, ఎవరేజ్న ఎక్కడ 50 లక్షల కన్నా తక్కువ ఉండదు. అంటే మనకు అందరికీ తెలుసు ఇంతకన్నా తగ్గదు భూమి. అమ్మ నాన్న అమ్మరో అట్లనే పెట్టుకుంటారు. కానీ అనగా మరి ఎందుకు 50 లక్షలు ఎందుకు చేయరు? ఇంకా 2 లక్షలు 3 లక్షలు ఎందుకు చేస్తారు? సో ఇది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ కదా. అయితే దానికి అందుకే ఇప్పుడు రియల్టర్లో సజెస్ట్ చేసింది, మీరు భూముల ధరలు పెంచకండి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకండి అన్నారు. అది కరెక్ట్ సజెషన్. ఇలా ఏమవుతుంది, నీకు మా ఊర్లో మీకు హైదరాబాద్ అవతల ఒక బ్లాక్ మనీ ఉన్నవాడు ఒక పొలం కొనుక్కుంటే 3 లక్షలకు నేను 7% రిజిస్ట్రేషన్ అంటే 2,000 కడతా, 21,000 కడతా. హైదరాబాద్లో ఒక మధ్యతరగతి సాఫ్ట్వేర్ ఉద్యోగి తన కష్టార్జితంతో 1 కోటి రూపాయల అపార్ట్మెంట్ కొంటే దాని అఫీషియల్ రేట్ కనీసం 60 లక్షలు ఉంటుంది. పోనీ ఇక్కడ కూడా 1 కోటి ఉండదు. ఈ 60 లక్షలకి ఎంత కడుతున్నాడు? 7% కడుతున్నాడు, 4,20,000 కడుతున్నాడు. అంటే ఒక అక్రమార్జన పరడోమో తన 1 కోటి రూపాయలతో ఆస్తి కొంటే 21,000 కడుతున్నాడు. ఒక మధ్యతరగతి నిజాయితీగా పన్ను కట్టిన సాఫ్ట్వేర్ ఉద్యోగమో లేకుంటే ఒక టీచరో ఒక గవర్నమెంట్ ప్రభుత్వమో ప్రైవేట్ ఉద్యోగమో 4,20,000 కడుతున్నాడు. ఇది న్యాయమా మీరు చెప్పిన ప్రైస్? ఇంత అన్యాయం మన కళ్ళ ముందు ఉన్నది కదా. ఇదే 1 కోటి రూపాయలు బ్లాక్ మనీ ఉన్నాడు వెళ్ళి అక్కడ హాయిగా పొలం కొనుక్కుంటున్నాడు, 20,000 కట్టేసి ఓనర్ అవుతున్నాడు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చే వరకు అపార్ట్మెంట్ కొనాలంటే 60 లక్షలు లోన్ తీసుకొని 70 లక్షలు లోన్ తీసుకొని కొంటాడు. దానిపైన 7% ఉంటుంది. దీన్ని మార్చాలి, అక్కడ రేట్లు పెంచాలి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జ్ తగ్గాలి. తగ్గినప్పుడు ఏమవుతుంది అంటే సామాన్యుడికి హౌసింగ్ అవుతుంది. ఇవాళ హైదరాబాద్లో మధ్యతరగతి అనేవాడు ఇల్లు కొనుక్కునే అవకాశమే లేకుండా అయిపోయింది కదా ఈ కృత్రిమ రియల్ ఎస్టేట్ భూమి వల్ల. ఈ రియల్ ఎస్టేట్ పెరుగుదలకు హేతుబద్ధత లేదు, పెరగడానికి తాగడానికి. ఎలక్షన్లు వస్తే తగ్గుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే తగ్గుతుంది, బీఆర్ఎస్ వస్తే పెరుగుతుంది. దానికి భూములు కొట్టడానికి ఏం సంబంధం? బీఆర్ఎస్ కాంగ్రెస్ నాకు అర్థం కాని అంశం. మోడీ వస్తే పెరుగుతుంది, మోడీ రాకపోతే తగ్గుతుంది. అసలు మోడీకి భూములకి ఏం సంబంధం నాకు అర్థం కాని అంశం. అంటే ఒక లాజిక్ ఏం పెడతారు? డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ కరెక్ట్ కాదు. డెవలప్మెంట్ అనేది వెంటనే తెలియదు కదా.
ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ఉండగా ఐటీ పెరిగింది, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉండగా ఐటీ పెరిగింది, కేసీఆర్ ఉండగా ఐటీ పెరిగింది. ఎప్పుడు తగ్గి నాకు చెప్పాయంటే ఐటీ ఇదొక రాంగ్ నోషన్. కొంత డెవలప్మెంట్ ప్రభావం ఉండొచ్చు, కానీ ఇనీషియల్ డెవలప్మెంట్ కాదు. ఇనీషియల్ ఏంటంటే స్పెక్యులేషన్. సో హైలీ స్పెక్యులేటివ్ వ్యాపారంగా ల్యాండ్ మార్క్ చేశారు. ఎనీథింగ్ దట్ బికమ్ స్పెక్యులేటివ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద కామన్ మ్యాన్. ఏదైనా మీరు చూడండి, స్పెక్యులేట్ చేసి ఏదైనా రిస్క్ అపటైట్ ఉన్నవాడే దాంట్లో లాభం పొందుతాడు. అంటే సామాన్యుడికి రిస్క్ అపటైట్ ఉండదు కనుక లాభం పొందాడు. అందువల్ల డెఫినెట్గా భూముల ధరని ప్రభుత్వ ఖజానా అవసరాల దృక్కోణం నుంచి కాకుండా ఒక హేతుబద్ధమైన ఆరోగ్యవంతమైన రియల్ ఎస్టేట్ మార్కెట్, ఒక సస్టైనబుల్ హెల్తీ లాంగ్ టర్మ్ రియల్ ఎస్టేట్ గ్రోత్కు అనుగుణంగా ల్యాండ్ ప్రైసెస్ ఉండాలి. రియల్ మనీ, బ్లాక్ మనీ పార్కింగ్ అవకాశం లేని రీతిలో ఉండాలి. తర్వాత ప్రజలపైన భారీగా భారం కాకుండా ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం అంతే వస్తుంది, ఏం తేడా రాదు. మీకు ఉదాహరణకు 60 లక్షలు 3 లక్షల పైన 7% ఉన్నా 21,000 వస్తుంది. కోటి పైన 2% ఉన్నా, కోటి పైన 20% ఉన్నా కూడా 20,000 వస్తాయి. సో మీకు ఉదాహరణకు 2% ఉన్న కోటి పైన అంతే వస్తుంది. మీరు లెక్క తీయండి. ఇప్పుడు ఒక 3 లక్షల ల్యాండ్ ఉంది, దానికి మీరు ఒక 7% ట్యాక్స్ అనుకోండి, ఎంత కడతారు? 21,000 కడతారు. అదే మీరు ₹1,00,00,000 ల్యాండ్ ఉంది అనుకోండి, అది 21,000 కాదు 30,000 వచ్చినట్టు మీరు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెట్టండి. అక్కడ మళ్ళీ మీరు 7% అంటే 7 లక్షలు అవుతుంది, భరించలేరు కదా. సో అందువల్ల ఇవాళ భూముల ధరలు పెంచడం జరిగినప్పుడు దాని నష్టం ఏం జరుగుతుందంటే మీకు ఇష్టం వచ్చినట్టుగా భారాలు పెంచకూడదు. అందువల్ల దానివల్ల ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటుంది, కొనేవాడు కొనడు, ఎకానమీ దెబ్బతింటుంది. రియల్ ఎస్టేట్ ఇది బిగ్ డైమెన్షన్ టు ది ఎకానమీ కదా. అందువల్ల భూముల ధరలు శాస్త్రీయంగా ఉండాలి, నల్లధనానికి పార్కింగ్ అనుకూలంగా ఉండకూడదు, ఆరోగ్యవంతమైన రియల్ ఎస్టేట్ నాన్ స్పెక్యులేషన్ మీద ఆధారపడని ఒక హెల్తీ సస్టైనబుల్ రియల్ ఎస్టేట్కి ఉండాలి. ప్రభుత్వ ద్రవ్య అవసరాలకు అవసరం వచ్చినప్పుడు ఎడహగ్గా చేసే పని ఉండకూడదు.